అస్సలం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. సూపర్గా ఉంటుందండి. కొంచెం చికెన్ ఉన్నా కూడా ఒకసారి ఇలా వెజిటబుల్స్ వేసి చేస్తే మనకి చికెన్ కూడా కర్రీ కూడా మొత్తం అయితే కలిసి వస్తుంది. ఒకసారి చేయండి. ఇంకా ముందుగా దానికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క, మొగ్గ, తర్వాత అల్లము వెల్లుల్లి వేసుకోవాలి, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని వేసుకోవచ్చండి. తర్వాత కొంచెము ఎండు కొబ్బరి, ఒక స్పూన్ ధనియాలు వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ యాడ్ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలా. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చికెన్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ చికెనే తీసుకున్నానండి. లేదు మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/2 కేజీ అయినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అయితే ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇంకా రుచి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలా. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి అయితే బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి మొత్తం అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా బాగా చికెన్ మొత్తం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 50% మసాలా పేస్ట్ ఉంటుంది కదా, మసాలా పేస్ట్ మొత్తం యాడ్ చేసేసి మొత్తం ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోవాలా. ఇలా బాగా మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటో అయితే సన్నగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలా. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి కూడా మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఈ టమాటా మనకి చికెన్లోనే సాఫ్ట్గా మగ్గిపోతుందండి. ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నానండి నేను. చికెన్ ఒక 1/2 కేజీ, వంకాయలు ఒక 1/2 కేజీ అయితే తీసుకుని మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తము యాడ్ చేసుకోవాలా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా పట్టించాలి. ఈ వంకాయకి చికెన్ మొత్తము బాగా కలుపుకొని కొంచెము కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలా. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసి కొంచెము ఇంకా రుచి సరిపడా కారం వేసేసుకొని ఇంకా మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి మళ్ళీ అయితే ఉడికించుకోవాలా మీడియం ఫ్లేమ్లోనే. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకేమో కర్రీ అయితే కొంచెం కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మొత్తం అయితే యాడ్ చేసేసుకోవాలా. ఆల్రెడీ మనకి చికెన్ అనేది ఒక 50% కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఉడకాల్సింది కొంచెం వంకాయే కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే చక్కగా మనకి వంకాయ చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి వంకాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.